ఇదిగోండి, మా దగ్గర ఇన్ని సరుకులు కొన్నందుకు ఈ ధూప్ స్టిక్, ఈ అగరబత్తులు ఫ్రీ. మీకెంత ఒత్తిడి ఉన్నా సరే వీటితో పూజ చేస్తే వీటి సువాసన మీకు మనశ్శాంతినిస్తుంది. మీ కోరికల్ని డైరెక్ట్ గా దేవుడికి చేరవేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. అవును, నీ పేరేమన్నావు? గంగా. థ్యాంక్ యూ సో మచ్ గంగా. సో నైస్ ఆఫ్ యూ. సారీ అమ్మా. ఇట్స్ ఓకే మేడం. ఇందాకేదో స్ట్రెస్ లో మాట్లాడాను. అయ్యో పర్వాలేదు మేడము, ఎవరు టెన్షనింగ్ లో వాళ్ళు ఉంటారు. వెళ్ళరండి. ఒక్క మాట, మళ్ళీ సరుకులకి మా సూపర్ మార్కెటింగ్ కే రావాలి. ఖచ్చితంగా వస్తాను గంగా. బాయ్. బాయ్ మేడము. ఆపండి, నాకు సపోర్ట్లు కొట్టడం కాదు, కస్టమర్తో ఎలా ఉండాలో ముందు అది నేర్చుకోండి. మనిషి అన్న ప్రతి ఒక్కరూ ఏవేవో టెన్షనింగ్లని, ఆలోచనలని భారంగా మోస్తూ తిరుగుతూ ఉంటారు. ఎవరి మీద చూపించాలో తెలియని బాధని ఇలా కోపంగా చూపిస్తూ ఉంటారు. మనమే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. వెళ్ళండి వెళ్ళండి, పని చూసుకోండి, వెళ్ళండి. చూసావా రుద్రా, కస్సు బుస్సులాడుతూ వచ్చిన ఆవిడ్ని ఎంత సంతోషంగా తిరిగి పంపించిందో. అది గంగంటే. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రండి. రైట్, మరి అల్లరి ఎక్కువ అవుతుంది. గంగ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అది మావయ్య గారు తీసుకొచ్చారేంటి? ఈ అమ్మాయి ఎవరో తెలుసుగా? గంగా. గంగా ఫైర్ బేబీ. హే, ద డే కిడ్నాపింగ్, పుట్టింగ్ గోని సంచా. హే యూ అల్లరి పిల్ల, వై కమింగ్ హియర్? ఈ అల్లరి పిల్ల ఇక మీదట మన ఇంట్లోనే ఉంటుంది. తను మన ఇంట్లో ఉంటుందా? ఎందుకు పెద్ద మావయ్య గారు? కారణం ఉంది, చెప్తా. ప్రమిళ మావయ్య గారు, తను ఉదయం సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేసుకుంటుంది, సాయంత్రం మీకు ఇంటి పనుల్లో సహాయం చేస్తుంది. సరేనా? సరే మావయ్య గారు. బావగారు, సి we are money people. She poor basti girl. How she in our house? Not correct కదా. ఇక్కడెవ్వరూ పుట్టుకతోనే రిచ్ కాదు ఇందుమతి. పల్లెటూళ్ళలో పొలం పనులు చేసుకుంటూ అదృష్టం కలిసొచ్చి కోడళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా గంగని ఇంటికి తీసుకొచ్చింది ఈ ఇంట్లో పరిస్థితులు చక్కబడతాయని. అంతేగాని నీ పోస్ట్ కాంపిటీషన్ కాదు. మరీ ముఖ్యంగా శకుంతలలో మార్పు ఈ గంగ వల్ల వస్తుందని నా నమ్మకం. మీ నిర్ణయం చాలా మంచిది మావయ్య గారు. కానీ అత్తయ్య గారు తన చుట్టూ ఒక అభద్రతా భావంతో కూడుకున్న కంచెని కట్టుకున్నారు. దాన్ని దాటి అత్తయ్య గారికి దగ్గరవడం చాలా కష్టం. ఆ కంచెను ఈ గంగ సునాయాసంగా దాటగలదు. నాక నమ్మకం ఉంది. పెద్దతయ్య సంగతి పక్కన పెడితే మీరు రుద్రబాబు గారి గురించి మర్చిపోయారు మావయ్య గారు. బావగారు తనని సూపర్ మార్కెట్లోకే అలౌ చేయలేదు, అలాంటిది ఇంట్లో ఎలా ఉండనిస్తారు? రుద్ర సంగతి నేను చూసుకుంటాను. అమ్మయ్యా, బతికిపోయిండ్రా దేవుడా. ఏంటండి మీరు? మేం తనని కవర్ చేయలేక చేస్తుంటే మీరు అన్నయ్యని ఫోటోకి పిలుస్తారేంటి? బావకి డౌట్ రాకూడదని అలా పిలిచానులే.
ఓ అంటే మీరిద్దరు భార్యాభర్తలు అన్నమాట. మ్. పెద్దరు, ఆ. మీరందరూ నాకు తెలుసు, కానీ ఎవరికి ఎవరు ఏమవుతారో నాకు తెలియదు. ఒక్కసారి చెప్పండి, గుర్తెట్టేసుకుంటాను. ఆ వీడు నా చిన్న తమ్ముడు రాఘవ. తను ఇందుమతి, రాఘవ భార్య. హాయ్. ఆ, వంశీ, సూర్య, స్నేహ. హలో. తను ఇషిక, రాఘవ కోడలు, సూర్య భార్య. ఆ, అంటే మీ కోడలన్నమాట. ఎస్ ఎస్ మై డాటర్ ఇలా మై కోపి. తను నా పెద్ద తమ్ముడి భార్య అనసూయ, రుద్ర అమ్మగారు. అలాగా, మీరేంటమ్మా అంత ప్రశాంతంగా ఉన్నారు? మీ అబ్బాయి ఏంటి ఎప్పుడు కారాలు మిరియాలు నూరుతానే ఉంటారు? ఏయ్. ఉమ్, మ్మ్. తను నా కూతురు ప్రీతి, అల్లుడు వీరు. ఆహా, తను నా కోడలు ప్రమీల. హ్మ్. ఆ, మరి మీ అబ్బాయి ఎక్కడ? అయ్యో అయ్యో, అట్ట వెళ్ళిపోతున్నారేంటి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆగండి, అయ్యో ఆగండి.